హాయ్ హలో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. రోజులు కాదు, దాదాపు 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ 2 మంత్స్ గ్యాప్లో చాలానే స్టిచ్ చేశా, కానీ వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు. ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ ఈ వర్క్ చేస్తాను కదా, వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి స్క్వేర్ నెక్ విత్ పైపింగ్ కోసం హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. పైపింగ్ కోసం క్లాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాదాపు చాలామంది తెలిసే ఉండదు. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్వేర్ నెక్ కూడా ఎలా పైపింగ్ వేయాలో చూపిస్తాను. లాస్ట్ టైం వీడియోలో ఇక నుంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ రోజు పోస్ట్ చేస్తానని చెప్పాను, కానీ పెట్టలేకపోయాను. ఇక నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి, కేవలం వీడియోస్కి మాత్రమే, స్టిచ్చింగ్కి కాదు. గ్యాప్లో స్కూల్ యూనిఫామ్స్ కుట్టాను, బ్లౌజెస్ కుట్టాను, కానీ వీడియోస్ తీయడానికి కుదరలేదు. అలాగే ట్రైపాడ్ కూడా ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాను. తీసుకున్నాక కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. పైపింగ్ అనేది నేను నార్మల్ మిషన్ మీదే, డబుల్ పాదం మీదే వేస్తున్నాను. నార్మల్ మిషన్ మీద కుట్టినా కానీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఈ కార్నర్స్ దగ్గర కూడా నీట్గా ఉంది. అలాగే ఫ్రంట్ పార్ట్, నెక్ రౌండ్ కూడా గమనించారంటే ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో చూడండి. మనం క్లాత్ అనేది ఇలా పెట్టినప్పుడు పైకి లెగిచినట్టు కాకుండా ఇలా రౌండ్ అనేది కనపడాలన్నమాట, అప్పుడే నీట్గా కుదిరినట్టు. స్టిచ్ చేసేటప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసామంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గమనిస్తే పైపింగ్ యొక్క ఖర్చు చూసారా, ఈక్వల్గా హెచ్చు తగ్గులు లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో. అలాగే బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు కూడా పైపింగ్ అనేది ముందుకి వెనక్కి ఉండకుండా ఈక్వల్గా వచ్చింది, గమనించండి.